డియర్ లేడీస్కి ఫ్రీ బస్ కదా, ఐ మీన్ కాల్ మహాలక్ష్మి టికెట్, 0 టికెట్ ఇఫ్ దే షో దేర్ ఆధార్ కార్డ్ ఇన్ కర్ణాటక, విజయవాడ, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అయితే ఈ లేడీస్ పాపం అంటే పడినంతకాలం పడ్డారు కష్టాలు. ఈరోజు ఏదో ఒక చిన్న రిలీఫ్, ఒక స్మాల్ది అంటే ఒక ఊరట. ఇట్లా ఎన్టీ రామారావు గారు చూస్తారు, ఎన్టీ రామారావు గారు హీరోయిన్ ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టవచ్చు ఆడపిల్ల అంటారు. అలా భలే తుడుస్తారు కన్నీళ్ళు, ఆడపిల్లల కన్నీళ్ళు భలే తుడుస్తారు. ఆయనకేం అక్క చెల్లెలు లేరు, హీ డోంట్ హ్యావ్ సిస్టర్స్, బట్ స్టిల్ ఆడపడుచు అంటారు. సరే, ఇప్పుడు ఆ కాలంలో జరిగినవి మనకి ఎందుకు, కానీ సామెత చెప్పినట్టు ఈరోజు ఒక బస్సు ఎక్కాను. ఆ బస్సులో పాపం ఒక ఆడపిల్ల మగవాళ్ళ సీట్లో కూర్చుంది. ఇంకా దాని మీద పడ్డారండి మగవాళ్ళు, నిర్భయ కేసులాగా. ఏంటి మీరు మగవాళ్ళ సీట్లో కూర్చున్నారు, మీ లేడీస్ సీట్లో మేము కూర్చుంటే ఊరుకుంటారా? వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్, అవర్ ఓన్ excuses. Everybody has their own reasons and their own excuses. ఇక కండక్టర్తో గొడవ పెట్టుకుంటారు. ఆ కండక్టర్ కూడా ఆడదే. అందుకని ఆ అమ్మాయి ఏం లేవమ్మా, ఇది మగపిల్లల సీట్ అమ్మా అంటే, ఆంటీ నేను చెప్పలేకపోతున్నాను వాళ్ళకి, మీరు లేడీస్ కదా ఆంటీ అని ఆ ఆడ కండక్టర్కి చెప్పింది. ఆమంటే పీరియడ్స్లో ఉందంట, కళ్ళు తిరుగుతున్నాయంట, అసలు నుంచోలేకపోతుందంట. ఏంటో చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుందంటే నాకు భయం వేస్తుంది, నేను దిగిపోతాను, అసలు వేగంపేటలో దిగిపోతాను, ప్రకాష్ నగర్లో మా ఇల్లు, ప్రకాష్ నగర్లో దిగిపోతాను. సారీ ఆంటీ, వాళ్ళకి చెప్పండి నేను చెప్పలేకపోతున్నాను బాయ్స్కి అని అంటే, ఇక మొదలుపెట్టారండి. మాకు బ్లీడింగ్ అవుతుంది, మాకు కారుతుంది, మాకు చేస్తుంది, అది ఇది మాకు అవుతుంది, అది ఇది అంటే మగవాళ్ళు కూడా ఈ మధ్య బ్లీడింగ్ అవుతుందా? పెద్ద మనుషులు అవుతున్నారా? సో నెలలో 4 రోజులు మీరు కనుక చేప మీద చెంబు పెట్టుకొని కూర్చుంటే మేము మా సీట్లు మీకు ఇస్తాం. మెన్సెస్ అయితే మీరు మెన్సెస్ అయితే, మీరు పీరియడ్స్లో ఉంటే మా లేడీస్ సీట్లన్నీ మీకు ఇస్తాం. మరి మీరు ఇస్తారా? మేము ఐ మీన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు మీ సీట్లు మీరైతే ఇయ్యరు, కానీ మేము ఇవ్వాలా? వాళ్ళ సీట్లలో కూర్చుంటే ఇంత ఎత్తులు ఎగుస్తారు, లేడీస్ సీట్లో కూర్చోవద్దంటారు. మళ్ళీ లేడీస్ సీట్లో ఒక 2వ 3వ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి, సీనియర్ సిటిజన్స్కి అలాట్ చేస్తారు. అదే 4 సీట్లు, అందులో ఒక 2వ 3వ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి, సీనియర్ సిటిజన్స్కి ఇచ్చేస్తారు. పాపం వాళ్ళు ఇట్లా సివియర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏదో జెంట్స్ సీట్లో కూర్చుంటే పాపం చిన్నపిల్ల పాపం అనుకోవాలి. అంతేగాని అట్లా వికృతంగా, అట్లా ప్రకృతిని వికృతంగా చేయకూడదు. అర్థమైందా? ఇంకొకసారి అట్లా బిహేవ్ చేస్తే కిటికీలోంచి ఇసురు అవతలు పడేస్తాం మీ అందరినీ. ఇంకొకసారి ఇలా కనుక అసహ్యంగా మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తే రైలు చక్రాల కింద మీ తలకాయలు నంచు అవుతాయి. ఇంకొకసారి ఎవరైనా ఆడపిల్లని ఇట్లా జెంట్స్ సీట్లో కూర్చున్నారు, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్క్యూజెస్ అండ్ రీజన్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్క్యూజెస్ అండ్ రీజన్స్, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యుమెంట్లు చేస్తే బస్సు, లారీ ఏదంటే అది వాటి చక్రాల కింద మీ తలకాయ మెడ్జుల్లో బ్లాంకెట్ బయటకు వస్తుంది. నజ్జు అవుతారు, జాగ్రత్త. నేను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకున్నాను. ఆ టికెట్ దాచిపెట్టా, ఫోటోలు కూడా తీసా, వీడియో కూడా తీసా, అంతా తీసా. నా దగ్గర అన్ని ప్రూఫ్లు, సాక్ష్యాలు ఉన్నాయి. ఆ అబ్బాయి తప్పించుకోలేడు. అర్థమైందా? నేను వీడియోస్ తీశాను, ఫోటోలు తీశాను, అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఆ టికెట్ కూడా దాచిపెట్టి, జాగ్రత్త, మీకు ఇది ఆఖరి ఛాన్స్. పోనీలే పాపం అని ఈసారికి మిమ్మల్ని ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ మారాలి మీ థింకింగ్. నేను ఎప్పుడైనా నీరసంగా, తలనొప్పిగా, కళ్ళు తిరుగుతున్నాయి అంటే మా అన్నయ్యలు ఇద్దరు మా అమ్మకి వెళ్ళి, అమ్మ అది నీరసంగా ఉంది, బూస్ట్ తాగిపించు, యాపిల్స్ తినిపించు, ఇంకా ఈ మధ్య సన్నగా అవ్వాలి, కాలేజ్ అమ్మాయి అయిపోయింది కదా, కాలేజ్ గర్ల్, అందుకని సరిగ్గా అన్నం తినట్లేదు,
అసలు ఈ మధ్య బాగా బక్కగా అయిపోతుంది. నువ్వేంటి అసలు రోజు 2 గ్లాసులు పాలు పొద్దున సాయంత్రం తాగిపించు, బూస్టు కాంప్లాన్ అన్నీ కలుపు అండ్ మంచిగా తినిపించు, బాగా నెయ్యి వేసి ఇడ్లీ తినిపించు. ఇంకా రోజు పొద్దున ఒక యాపిల్, సాయంత్రం ఒక యాపిల్, కాలేజ్కి వెళ్ళేటప్పుడు తినిపించు, కాలేజ్ నుంచి వచ్చాక తినిపించు. అర్థమైందా? ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. బాగా బలంగా ఉండే చేప అలాంటివి, కళ్ళజోడు వస్తుంది ఈ మధ్య, కళ్ళజోడు పెట్టుకుంటుంది, చేప తినిపించు, చేపల కూర ఎక్కువగా చేయి అని మా మదర్ని చాలా అంటే దండోపాయాలు అంటే రిక్వెస్ట్గాను చెప్పేవారు అండ్ కొంచెం థ్రెటన్గాను చెప్పేవారు, అంటే ప్రేయర్ లాగాను చెప్పేవాళ్ళు, భయంగాను ఉండేటట్టుగానే చెప్పేవాళ్ళు, ప్రేమగాను చెప్పేవాళ్ళు, బెదిరించినట్టుగా కూడా చెప్పేవాళ్ళు. మనం ఇంట్లో ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నాం, ఒక్క ఆడపిల్లని మంచిగా చూసుకోలేమా? అట్లా చెప్పేవాళ్ళు మా మదర్కి. మంచిగా చూసుకోవాలి, బాగుండాలి, ఎందుకు ఇట్లా చిక్కిపోతుంది, డైటింగ్ అని స్లిమ్మింగ్ అని, సరిగా తినడం లేదు, బాగా తినాలి. మగపిల్లలు అట్లా ఉండాలి, అంతేగాని సిగ్గు లేకుండా బస్సులో కొట్లాడుతున్నారు, నీ శవాలు వెళ్ళిపోను.